లివర్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేద్దాము. ఇట్ డిపెండ్స్ ఆన్ ట్రీట్మెంట్ అనేది స్టేజ్ని బట్టి ఉంటుంది. ఓన్లీ ఒక సింగిల్ లీజన్ లాగా ఒక లివర్లో ఉంది అంటే ఆ పార్ట్ వరకు తీసేయొచ్చు, దాన్ని హెపటెక్టమీ ప్రొసీజర్స్ అనేవి చేస్తారు. అలా కాకుండా కొద్దిగా లీజన్ అనేవి 2-3 లీజన్స్ ఉన్నాయి అండ్ సిరోసిస్ ఎఫెక్ట్ అయిపోయింది, లివర్ ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్లో ఉంది అంటే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు. ఇలా కాకుండా మరీ కొంచెం లివర్లోనే ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది అండ్ బయటకి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, లైక్ లివర్ లంగ్ కానీ బోన్స్ కానీ అవుట్ ఆఫ్ లివర్ అనేది స్ప్రెడ్ కాలేదు అంటే ఓన్లీ లివర్కి ఒకటే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అనేవి ఆప్షన్స్ అనేవి లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాయి. కానీ లివర్కి అవతల అంటే ఎక్స్ట్రా హెపాటిక్ స్ప్రెడ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వచ్చిన న్యూయర్ టెక్నిక్స్ ద్వారా ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ అనేవి ఉన్నాయి. సో ఈ కీమోథెరపీ ఆప్షన్స్ స్టేజ్ 4 లివర్ క్యాన్సర్కి ఇప్పుడైతే అవసరం లేదు. ఓన్లీ టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ ద్వారానే ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ టార్గెటెడ్ థెరపీ అనేది లివర్ బ్లడ్ వెసల్స్ని, బ్లడ్ సప్లైని కట్ చేసేసి లివర్ ట్యూమర్ అనేది ష్రింక్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ ఇమ్యూనోథెరపీ అనేది ఇమ్యూనిటీని బూస్ట్ చేసి ఇమ్యూనిటీయే క్యాన్సర్కి అగెయినెస్ట్గా ఫైట్ చేసేలాగా యాక్ట్ చేస్తుంది. సో వీటన్నిటికీ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ.